ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. సింహరాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఈ వారంలో ఎటువంటి ఫలితాలంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఏ గ్రహం అంతా కూడా అనుకూలతగా ఉంది, ఏ గ్రహాలకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకంతా కూడా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. ఈ దోషకారి నుంచి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరగడం, స్వల్పంగా దీర్ఘకాలికంగా అనారోగ్య ఇబ్బందులతో బాధపడడం, స్వల్పంగా మీకంతా కూడా ఈ యొక్క అపముచ్చు దోషాలతో బాధపడడం కానీ, దూర ప్రాణాలు చేసేటప్పుడు తరచుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం కానీ ఇట్లాంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయడం, చెరుకు రసంతో అభిషేకం చేయడం, పసుపుతో అభిషేకం చేయడం వల్ల అధికంగా లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా ఈ యొక్క కూష్పాడ దానం చేసుకోవాలి. తెల్ల గుమ్మడికైన దానం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేసేటప్పుడు మంచి ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఈ మాసంలో అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ వారంలో కూడా సూర్యభగవానుడు అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ప్రయత్నాలు చేసుకుంటే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లాభాలు గణించడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత లభించడం కానీ, విద్యలో ఉత్తీర్ణత అంతా కూడా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. మేధా దక్షిణమూర్తి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా హయగ్రీవ స్వామి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. ఉన్నతమైన స్థితి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి మీరంతా కూడా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తామర పూలతోటి, తేనెతోటి, విశేషమైన ద్రవ్యాలతోటి ఈ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది.
రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా అఖండ దీపారాధన చేయడం, ఉప్పు దీపాన్ని అంతా కూడా విరించి అక్కడ కనకదార స్తోత్రాన్ని కానీ ఖడ్గమల స్తోత్రాన్ని కానీ పఠించుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహే నమః, సవిత్రా సూర్యనారాయణ స్వామినే నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవానుని అర్చించండి. తద్వారా మీకు అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. అఖండ లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.